నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీ మాజీ సీఎం జగన్ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. ఇప్పటికే ఆయన అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు. 10 ఏళ్ల కిందట ఆయన కొన్ని షరతులతో బెయిల్ కూడా పొందారు. ఇక ఇప్పుడు మరోసారి కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ప్రధానంగా ఓ విషయంలో కోర్టు ఉత్తర్వుల్లో మినహాయింపు కోరుతూ హైదరాబాద్ లోని సిబిఐ కోర్టును ఆశ్రయించారు జగన్. ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఈ నెల 11 నుంచి 15 వరకు విదేశీ పర్యటనకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు జగన్. భార్య భారతితో కలిసి లండన్ వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. ఇక అక్కడ కుమార్తెను కలవబోతున్నారు. గతంలో విదేశీ పర్యటనకు సంబంధించి న్యాయస్థానం చాలా రకాల షరతులను విధించింది. ఇక ఇప్పుడు వాటిని సడలించిన తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీనిపై త్వరలో విచారణ జరగాల్సి ఉంది. సిబిఐ తీసుకునే నిర్ణయంపై జగన్ విదేశీ పర్యటన ఆధారపడి ఉంటుంది. 2009లో కడప ఎంపీగా ఎన్నికయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఎప్పటికే ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయితే 2004లో తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర రెడ్డి. 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా ఎంట్రీ ఇచ్చారు జగన్. అంతకు ముందే ఆయన పారిశ్రామికవేత్తగా కొనసాగారు. అయితే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు జగన్ పై ఉన్నాయి. 2009లో ఇవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డికి కడప ఎంపీగా అవకాశం ఇచ్చారు రాజశేఖర రెడ్డి. రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందారు. అయితే తండ్రి ముఖ్యమంత్రి పదవిని కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకు కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎదిరించి మరీ భరోసా యాత్ర చేపట్టారు జగన్. కాంగ్రెస్ అధినాయకత్వం ఆగ్రహానికి గురి కావడంతో 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచేశారన్న ఆరోపణలు జగన్ పై ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాటు ఆయనపై సిబిఐ విచారణలో కొనసాగాయి. 2019లో ఆయన ముఖ్యమంత్రి కావడంతో ఈ విచారణలు నిలిచిపోయాయి. ఇక ఈ ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూశారు జగన్. అందుకే గతంలో ముఖ్యమంత్రి హోదాలో తన కేసుల విషయంలో ఉన్న మినహాయింపులు తొలగించబడ్డాయి. ఇక ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఇక ఈ తరుణంలో లండన్ లో చదువుకుంటున్న కుమార్తెను కలిసేందుకు జగన్ కోర్టు అనుమతి కోరారు. ఇక గతంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ విదేశీ పర్యటనలకు కోర్టు అనుమతినిచ్చింది. ఇక ఈయనతో పాటు మరో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి సైతం ఈ విషయంలో మినహాయింపించింది. అయితే ప్రస్తుతం అధికారం లేకపోవడంతో కోర్టు బెయిల్ షరతులను సడలిస్తుందా లేక అదే నిబంధనలను కొనసాగిస్తుందా అన్నదే చూడాలి. అయితే వ్యక్తిగత కారణాలతో విదేశీ పర్యటనకు వెళ్తున్న జగన్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.